రైతుల సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తామని కాలు శ్రీరాంపూర్ సింగాల్ విండో చైర్మన్ చదువు రామచంద్రరెడ్డి అన్నారు. వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గ పదవీకాల ముగిటితో తిరిగి గత పాలకవర్గ సభ్యులకు బాధ్యతలు అప్పగించారని రాష్ట్ర హైకోర్టు ఈ నెల 4న మార్గదర్శకాలు విడుదల చేయడంతో పెద్దపల్లి జిల్లా కాలు శ్రీరాంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం సింగిల్ విండో చైర్మన్గా చదువు రామచంద్రరెడ్డితో పాటు డైరెక్టర్లు కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పదవీ బాధ్యతలు స్వీకరించిన చైర్మన్తో పాటు డైరెక్టర్లను వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీ గోపగోని సారయ్య గౌడ్ శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర హైకోర్టు వెలువరించిన తీర్పును మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. గత 5 ఏళ్లుగా కాలు శ్రీరాంపూర్ రైతాంగానికి మేము అందించిన సేవలను గుర్తించి తిరిగి మాపై నమ్మకం ఉంచినందుకు న్యాయస్థానానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రైతులకు అందాల్సిన రుణాలు, ఎరువులు మరియు విత్తనాలను సకాలంలో అందేలా చూస్తామన్నారు. ఉత్తర్వుల మేరకు మళ్ళీ ప్రభుత్వం పాత పాలకవర్గాన్ని ప్రభుత్వం స్వీకరించాలని నిన్న ఉత్తర్వులు చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా పాలకవర్గంతో పదవి బాధ్యతలు చేపట్టినాం కాబట్టి అందరికీ పాలకవర్గ సభ్యులకు, మా సొసైటీ సిబ్బందికి మరి గతంలో మేము మా పాలకవర్గం అంటే అన్ని విధాల ఒక గోదాం నిర్మాణం చేసుకోవడం జరిగింది. అలాగే పెగడపల్లి గ్రామంలో 25 గుంటల భూమి కొనుగోలు కేంద్రం కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు, మన అదే గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే మన నాబార్డు నిధుల నుండి 4 కోట్ల నిధులతో అది ఇంకొక నెల రోజులైతే పూర్తి స్థాయిలో దాన్ని కూడా మళ్ళీ మేము మా పాలకవర్గం చేత ప్రారంభం జరుగుతుంది. అలాగే మళ్ళీ కూడా మేము ఎలాగైతే గత పాలకవర్గం ఎలా పనిచేస్తామో ఇప్పటి నుండి కూడా మళ్ళీ అలాగనే పనిచేస్తామని